హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2024కి సంబంధించిన ఈరోజు అప్డేట్ ఏంటి అనేది ఒకసారి మనము ఈ వీడియోలో చూద్దాము. సో, దానికి ముందు మీరు వీడియో ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఇంకా మనకి ఎటువంటి కౌన్సెలింగ్స్ స్టార్ట్ అవ్వలేదు. సో, ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగు, స్టేట్ కౌన్సెలింగ్స్ తెలంగాణ, ఏపీ ఇంకా అదర్ స్టేట్స్‌లో కూడా జరుగుతాయి. సో, వీటిలో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఇలా కేటగిరీస్ ఉంటాయి. సో, మీకు మీ కేటగిరీని బట్టి, మీ ర్యాంక్‌ని బట్టి, మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టి మీకు ఏ విధంగా అసలు సీట్ వస్తుందా? రాదా? ఇలాంటి డీటెయిల్స్ అసలు సీట్ రావాలనంటే మనం ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ గూడా మీకు ఫర్దర్‌గా వీడియోస్‌లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను గాబట్టి, మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ నోటిఫికేషన్స్ అన్నీ గూడా మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. సో దట్ మీకు ఎటువంటి ఇది గూడా మిస్ అవ్వకుండా ఉంటుందనమాట ఇన్ఫర్మేషను. సో, ఇక ఈరోజు అప్డేట్‌లోకెళ్ళినట్లయితే నీట్ యూజీ ఫలితాలు అని జెప్పేసి మనకి న్యూస్‌లో ఉంది. వెల్లడించిన ఎన్‌టీఏ. యాక్చువల్‌గా మొన్న జరిగిన సుప్రీం కోర్ట్ హియరింగ్‌లో ఎన్‌టీఏకి ఆర్డర్ చేయడం జరిగిందనమాట సుప్రీం కోర్టు. మీరు మొత్తం అందరి స్కోర్సు సెంటర్ వైస్‌గా డిస్‌ప్లే చేయండి పబ్లిక్‌గా. సో దట్ అందరికీ తెలుస్తుంది అని జెప్పేసి చెప్పడం జరిగింది. సో, దాని ప్రకారంగానే మనకి ఎన్‌టీఏ ఇక్కడ చూడండి రిజల్ట్ పబ్లిష్డ్ సెంటర్ వైస్ అనేసి సెంటరు, సిటీ వైస్ అని జెప్పేసి మనకిక్కడ ఒక లింకు ఇవ్వడం జరిగింది. ఆ లింక్‌లో గనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తం సెంటర్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా టోటల్ సెంటర్స్ నంబర్ ఆఫ్ సెంటర్స్ ఎన్ని అనేది గూడా మనకిక్కడ ఇచ్చారు చూడండి. 4750 సెంటర్స్ ఇన్ 571 సిటీస్. 571 సిటీస్‌లో 4750 సెంటర్స్‌లో ఈ ఎగ్జామ్ జరిగిందనమాట. సో, మే 5థ్‌న జరిగింది. మీ అందరికీ తెలుసు రాసిన వాళ్ళందరికీ. ఇంక్లూడింగ్ 14 సిటీస్ అబ్రాడ్. ఇంకా 14 సిటీస్ అంటే దీంట్లో ఈ 571లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఈ 14 సిటీస్ గూడా ఔట్ ఆఫ్ ఇండియా గూడా జరగడం ఎగ్జామ్ కండక్ట్ చేశారనమాట. సో, దీని తర్వాత మనకి ఈ 1563 మందికి గ్రేస్ మార్క్స్ కలపడం జరిగింది. సో, అవన్నీ క్యాన్సెల్ చేయమని జెప్పేసి అనంగానే వాటిని క్యాన్సెల్ చేసి ఆ 1563 మందికి ఎగ్జామ్ రీకండక్ట్ చేయడం గూడా జరిగింది. అందులో రీకండక్ట్ చేసినప్పుడు ఓన్లీ 813 మంది మాత్రమే ఆ ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యారనమాట. సో, వాళ్ళకి స్కోర్స్ ఇచ్చి ఆ స్కోర్స్ ప్రకారంగా మళ్ళీ ర్యాంక్స్‌ని రివైజ్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ అంటే వీళ్ళ ర్యాంక్స్ మారతాయి గాబట్టి, ఇంకా మిగిలిన క్యాండిడేట్స్ ర్యాంక్స్ కూడా చేంజ్ అవుతాయి గాబట్టి, వాళ్ళందరిని గూడా ర్యాంక్స్ రివైజ్ చేసి ఇవ్వడం జరిగింది. మీరవన్నీ గూడా చూసుకున్నారు. బట్ ఇక్కడ మనకి మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఓన్లీ 813 క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్ రాసారు. అండ్ రిమైనింగ్ 700 సమ్ చేంజ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాయలేదు. సో, మొత్తంగా 1563 మంది మాత్రమే ఇక్కడ చేంజ్‌కి కారణమయ్యారు. సో, 1500 డిఫరెన్స్ కంటే ఎక్కువ రాదు. అంటే మీ ర్యాంక్‌ని మీ మార్క్స్‌ని బట్టి మీకు వచ్చిన ఇంతకుముందు వచ్చిన ర్యాంకు, ఈ ర్యాంకు పెద్ద డిఫరెన్స్ అయితే రాకపోయి ఉండొచ్చు. ఒక 50, 100 కంటే ఎక్కువ రాలేదు నాకు చెప్పిన వాళ్ళని బట్టి చూసినట్లయితే. సో, అదేవిధంగా ఇప్పుడు ఈ ఈ ఈ ఈ రోజు మనకి ఈ అప్డేట్ అయితే ఉంది. సో, సెంటర్ వైస్ ఎవరెవరికి అంటే ఎవరికి అనేది లేదిక్కడ చూడండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు సిటీస్ అన్నీ వస్తాయి. హయత్ నగర్ తీసుకుంటే హయత్ నగర్‌లో ఎన్ని సెంటర్‌లు ఉన్నాయనేది కూడా ఇక్కడ మొత్తం 10 సెంటర్స్ ఉన్నాయి హయత్ నగర్‌లో. సో, ఏ సెంటర్‌లో మీకు కావాలనుకుంటే మీరు ఆ సెంటర్ ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడీఎఫ్‌లో ఇక్కడ సీరియల్ నంబర్ ఇచ్చారు అండ్ మార్క్స్ ఇచ్చారు. అంతే తప్ప ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబర్ గాని, మీ నేమ్ గాని, మీకొచ్చిన ర్యాంక్ గాని ఏమీ డిస్‌ప్లే చేయలేదు. సో, అంటే ఇదేంటి అనంటే ఆ సెంటర్‌లో ఏమైనా అవకతవకలు జరిగాయా? స్కోర్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? అనే డీటెయిల్స్ తెలుసుకుంటారు అని జెప్పేసి అంటే పబ్లిక్‌కి తెలుస్తుంది అన్న ఉద్దేశ్యంతోని ఆహ్, సుప్రీం కోర్ట్ ఇలా ఆర్డర్ చేయడం జరిగిందనమాట. చూడండి ఇక్కడ సీరియల్ నంబర్ 1 74 మార్క్స్, 372 ఆహ్, 432, 400, 336, 99, 277 ఇలా మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే ఇది చూసినప్పుడు ఎక్కడైనా అబ్‌నార్మల్‌గా మార్క్స్ రావడం జరిగిందా ఏంటి అనేది ఎక్కడైనా తెలుస్తుందేమో అన్న ఉద్దేశ్యంతోని మేబీ పెట్టమనుంటారు. బట్ అంటే కొంత డీటెయిల్స్ అయినా పెట్టుండాల్సింది వీళ్ళు అసలు ఏమీ లేకుండా ఉత్తగా సీరియల్ నంబరు, మార్క్స్ ఏసి పెట్టారు. దీనివల్ల అసలు ఏంటి యూజ్ అనేది కూడా ఏమి అర్థం కావట్లేదు. అండ్ సో, ఇక నెక్స్ట్ మనము న్యూస్‌లోకెళ్ళినట్లయితే సో, ఇది మెయిన్‌గా ఈ ఫలితాల గురించి ఒక పాయింటు. రెండోది 4000 మందికి 600లకు పైగా మార్కులొచ్చాయని జెప్పేసి ఉన్నది. అంటే ఇప్పుడు మనం జూసాం గదా! ఈ విధంగా ఇదంతా ఈ డేటా అంతా మనం అనాలిసిస్ చేసి చూస్తే ఒక
4000 మెంబర్స్‌కి అయితే 600 పైగా మార్క్స్ రావడం జరిగిందనమాట. అందరూ రాజస్థాన్‌లోని సీకర్ పరీక్ష కేంద్రాల వారే అని జెప్పేసి ఇదొక్కటి మనకి మెయిన్‌గా తెలుస్తుంది దీంట్లో. సో, రాజస్థాన్‌లోని సీకర్ వివిధ పరీక్షా కేంద్రాలలో నీట్ యూజీ 2024 రాసిన విద్యార్థుల్లో 2000 మందికి 650 పైగా మార్కులొచ్చాయంట. అండ్ 600కు పైగా మార్కులు సాధించిన వారి సంఖ్య 4000 పైగా ఉంది. చూడండి మరి అంటే అక్కడ ఆయా ఏరియాలో రాసిన వాళ్ళకి ఎందుకు అంతగనం మార్క్స్ వచ్చాయి అనేది గూడా ఇక్కడొక క్వెషన్ మార్కు. సో, ప్రతి ఎగ్జామ్ సెంటర్ నుంచి 75 మెంబర్స్ క్యాండిడేట్‌లకు 600కు పైగా మార్కులొచ్చాయి. కొన్ని కేంద్రాల్లో అయితే ఈ సంఖ్య 150 వరకు గూడా ఉంది. శనివారం ఎన్టీఏ నగరాలు, పరీక్ష కేంద్రాల వివరాలు వారీగా విడుదల చేసిన ఫలితాల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. సీకర్‌లో మొత్తం 27,000 మంది పైగా విద్యార్థులు నీట్ యూజీకి అపియర్ అయ్యారనమాట. సో, దాంట్లో 4,200 మందికి పైగా విద్యార్థులకు 600కు పైగా మార్క్స్ వచ్చాయి. చూడండి. సీకర్ అనే సిటీలో 27,000 మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో 4,200 మందికి 600కు పైగా మార్కులొచ్చాయంట. మరిది ఇక్కడ ఏమైనా జరిగిందా ఏంటి అనేది ఇగ సీబీఐ ఎంక్వైరీలోనే తెలియాలి. సో, ఉదాహరణకు అక్కడి ఆరావళి పబ్లిక్ స్కూల్‌లో 942 మంది పరీక్ష రాయగా వారిలో 90 మందికి 600కు పైగా మార్కులు వచ్చాయి. 7గురికి 700 దాటాయి. అది పరిస్థితి. సో, అదేవిధంగా రాజ్‌కోట్‌లో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆర్‌కే యూనివర్సిటీ కేంద్రంలో పరీక్ష రాసిన వారిలో 240 మందికి పైగా విద్యార్థులకు 600కు పైగా మార్కులొచ్చాయి. 148 మందికైతే 650-700 మధ్య మార్కులు లభించాయి. ఓ విద్యార్థికి 720కి 720 రావడం విశేషం. మరి అతను నిజంగా జెన్యూన్‌గా చదువుకొని ఉండొచ్చు. మేబీ చెప్పలేము. ఆహ్ అప్పట్లో 6గురికి ఫుల్ మార్కులు. ఇప్పుడు ఒక్కరికి రాలేదు అని జెప్పేసి ఇది మరొక న్యూస్ పేపర్‌లో వచ్చిన న్యూస్ అనమాట. నీట్ రీటెస్ట్ ఫలితాలను ప్రకటించిన ఎన్టీఏ హర్యానాలో ఓ సెంటర్‌లో తారుమారైన మార్కులు. సో, ఇదండి మొత్తం దీంట్లో గూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మనం ఇందాక పబ్లిక్ నోటీస్‌లో ఏదైతే చూసామో అది. సో, ఇకపోతే మనకి నీట్ కేసులో మరో ముగ్గురి అరెస్టు. జాబితాలో నీట్ గ్రాడ్యుయేట్, ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులు అని జెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తుంది. ప్రతిరోజు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గరైతే అరెస్ట్ అవుతూనే ఉన్నారు. అంటే దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? అసలు వీళ్ళందరికీ ఏమైనా లింక్ ఉందా? లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ సెపరేట్‌గా వీటిల్లో ఈ ఫ్రాడ్‌లో పార్టిసిపేట్ చేశారా? ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో, అంటే ఈ పేపర్ లీక్ అనేది ఈ ఒకటే గ్యాంగా ఇదంతా కలిపి లేదా అక్కడ ఎవరికీ తెలవకుండా అక్కడ ఒక బ్యాచ్, ఎవరికీ తెలవకుండా ఇక్కడ ఒక బ్యాచ్ వీళ్ళు ఇలా చేశారా ఏంది అనేది మనకైతే ఏమి అర్థం కావట్లేదు. వీళ్ళందరిని అరెస్ట్ అయితే చేస్తున్నారు గానీ, మరి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డీటెయిల్స్ వచ్చాయి, ఏంటి అవన్నీ గూడా మనకి ఇంకా తెలియాల్సుంది. సో, ఇంకా ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాళ్ళు అర్థం కావట్లేదు. సో, మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు గూడా ఒకసారి కింద కామెంట్స్‌లో రాయండి. ఒక్కసారి చూద్దాం. ఈ క్రమంలో బిష్నోయి, దీపిందర్ శర్మలు ప్రశ్నపత్రాలకు సమాధానాలు రాసి ఇచ్చినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. వీరితో పాటు జంషెడ్పూర్‌లోని ఎన్ఐటీ నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన శశికాంత్ పాశ్వాన్ అలియాస్ శశి అలియాస్ పాస్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇతనికి పంకజ్ కుమార్, రాకీలతో సన్నిహిత సంబంధాలున్నాయని కుంభకోణంలో కీలక సూత్రధారి అని చెప్పారు. సో, ఇదండి పరిస్థితి. మరిగ మీరేమంటారో ఏంటో మీరు గూడా ఒకసారి కింద కామెంట్స్‌లో రాయండి. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళనేం జేయాలి? ఇలాంటి వాళ్ళందరినీ ఏం జేస్తే బావుంటుంది? అండ్ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఫ్యూచర్‌లో అసలు ఎలాంటి పనిష్మెంట్‌లు ఇస్తే బావుంటుంది అనేది ఒకసారి మీ అభిప్రాయం గూడా కింద కామెంట్స్‌లో రాయండి. సో, మనకి ఒక వాట్సాప్ ఛానెల్ ఉంది. దాంట్లో గూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఎప్పటికప్పుడు ఏమైనా ఇమ్మీడియేట్‌గా పెట్టాల్సిన అప్డేట్స్ ఉంటే దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ మీకేమైనా పర్సనలైజ్డ్ పెయిడ్ కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్ సర్వీస్ ఏమైనా కావాలి అనంటే మీరు ఈ నంబర్‌కైతే కాల్ చేయొచ్చు. 9849068590. సో, అదేవిధంగా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఓన్లీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా ఊరికే చూసేసి వెళ్ళిపోతున్నారు. కనీసం లైక్ కూడా చేయట్లేదు. సో, అందరినీ లైక్ చేయమని అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.